ఏపీలో బావ వర్సెస్ బావమర్ది అన్నట్లుగా పరిస్థితి మారబోతుందంటే అవునన్న వాదన కొన్ని వర్గాల నుంచి వినిపిస్తుంది. జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు క్రైస్తవ ఓట్లు ఎటువైపు వెళ్తాయన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి గత ఎన్నికల్లో తన బావ వైఎస్ జగన్ను గెలిపించేందుకు తన వంతు సాయం చేశారు షర్మిల భర్త బ్రదర్ అనిల్. ఎక్కడికక్కడ పోస్టర్లు, మత పెద్దలతో భేటీలు నిర్వహించడం, క్రైస్తవ సంఘాలను ఆకట్టుకోవడం చేశారు. కూటములు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే ఇప్పుడు కూడా అదే మాదిరిగా మరోసారి చేసేందుకు సిద్ధమయ్యారు బ్రదర్ అనిల్. కాకపోతే ఈసారి జగన్ కోసం కాకుండా తన భార్య వైఎస్ షర్మిల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం. జగన్ ఓటమే లక్ష్యం అన్నట్లుగా ఎన్నికల ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు బ్రదర్ అనిల్. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉండే జిల్లాలు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు అధికంగా ఉన్న చోట్ల పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ఆయా వర్గాలను ఆకట్టుకునేలా ముందుకెళ్లాలని బ్రదర్ అనిల్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు బ్రదర్ అనిల్. ఒక్కో జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ఆధారంగా పెద్ద ఎత్తున సభలు నిర్వహించేలా పక్కా వ్యూహంతో బ్రదర్ అనిల్ ముందుకెళ్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ క్రైస్తవుల ఓట్లు రాబట్టడంలో ఎవరిది పై చేయి అవుతుందన్నది తేలాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.